హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా గ్రీస్లో జరిగిన ఒక డిఫెన్స్ ఎగ్జిబిషన్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసి కొన్ని వెపన్స్ని అక్కడ ప్రదర్శించింది. ముఖ్యంగా LRLACM అంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్. దీని తర్వాత ఇండియా గ్రీస్కి మిసైల్ని ఆఫర్ చేసింది అని రిపోర్ట్స్ రావడం మొదలయ్యాయి. అయితే దీనితో టర్కిష్ మీడియా ప్యానిక్ కావడం కూడా స్టార్ట్ చేసింది. ఇండియా టర్కీ పాకిస్తాన్ల ఫ్రెండ్షిప్ని కౌంటర్ చేయడానికి గ్రీస్కి ఆయుధాలని అమ్ముతుంది. ఈ మిసైల్ దాదాపు అన్ని టర్కిష్ మిలిటరీ బేస్లని కవర్ చేయగలదు. దీనితో గ్రీస్ టర్కీ మీద దాడి చేస్తుంది అని రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇండియా గ్రీస్ల మధ్య ఈ డీల్ జరగలేదు. కానీ గ్రీస్ మన వెపన్స్ కోసం చూస్తున్నట్టు ఎప్పటి నుండో రిపోర్ట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రోజుల క్రితం మోదీ గారు సైప్రస్ దేశాన్ని విజిట్ చేసి ప్రత్యేకంగా టర్కీ సైప్రస్ బఫర్ జోన్ దగ్గరికి వెళ్ళారు. సో పాకిస్తాన్ని సపోర్ట్ చేసే ఏ దేశానికైనా మేము కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తామని టర్కీకి అర్థమయ్యేలా చెప్పారు. టర్కీకి ఉన్న రెండు దేశాలు గ్రీస్, సైప్రస్లకి వెపన్స్ని ఇవ్వడానికి ఇండియా రెడీగా ఉంది. కొంతకాలంలో ఏవైనా డీల్స్ జరగవచ్చు. ఈ టర్కీ, గ్రీస్లు నేటో దేశాలు అయినా ఎన్నో దశాబ్దాల నుండి మ్యారిటైమ్ బోర్డర్స్ విషయంలో కొట్టుకుంటున్నాయి. ఇష్యూ ఏంటంటే సింపుల్. టర్కీ, గ్రీస్లకి మధ్య ఏజియన్ సముద్రం ఉంది. గ్రీస్కి మెయిన్ ల్యాండ్తో పాటు ఈ సముద్రంలో ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి. సపోజ్ మన దేశం ఉంది. కోస్ట్కి 22 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న వాటర్స్ అనేవి మన టెరిటోరియల్ వాటర్స్ అంటారు. అంటే ల్యాండ్ ఎలాగో ఆ వాటర్స్ కూడా పూర్తిగా మన సొంతం, పూర్తి అధికారం ఉంది. అలాగే 370 కిలోమీటర్ల వరకు ఉన్న ఏరియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. వేరే దేశాలు సముద్రంలో దగ్గర ఉన్నట్టయితే తగ్గుతుంది, కానీ దగ్గరలో ఏ దేశ మ్యారిటైమ్ బోర్డర్ లేకపోతే 370 కిలోమీటర్లు అని యునైటెడ్ నేషన్స్ చెప్తుంది. ఈ జోన్ మీద మనకి ఎకనామిక్ రైట్స్ ఉంటాయి. అంటే చేపలు పట్టుకోవటం, ఆయిల్, గ్యాస్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటే వాటిని వెలికి తీసుకోవడం లాంటి రైట్స్ ఉంటాయి. టెరిటోరియల్ వాటర్స్లోకి అయితే ఏదైనా ఫారెన్ షిప్ రావాలన్నప్పుడు ఖచ్చితంగా మన పర్మిషన్ ఉండాలి. అయితే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏరియాలోకి వేరే దేశాల షిప్స్ కూడా పాస్ అవ్వచ్చు. కానీ ఇండియా లాంటి కొన్ని దేశాలు సెక్యూరిటీ రీజన్స్ కోసం కొన్ని రెస్ట్రిక్షన్స్ని పెట్టాయి. సర్వే చేసే షిప్స్ కానీ స్పై షిప్స్ కానీ పర్మిషన్ లేకుండా ఈ జోన్లోకి రావడానికి వీల్లేదు. అలాగే సబ్మరైన్స్ కూడా సర్ఫేస్ మీద వాళ్ళ దేశ జెండాని చూపిస్తూ వెళ్ళాలి. సో కామన్గా ఉండే యుఎన్ రూల్ అయితే 22 కిలోమీటర్లు టెరిటోరియల్ వాటర్స్. ఇందులోకి ఫారెన్ షిప్స్ రావాలంటే పర్మిషన్ తప్పనిసరి. అలాగే 370 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. దీంట్లో ఎకనామిక్ రైట్స్ ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రీస్కి మెయిన్ ల్యాండే కాకుండా ఈ సముద్రంలో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. యుఎన్ రూల్స్ అనేవి ఈ ఐలాండ్స్కి కూడా వర్తిస్తాయి. యునైటెడ్ నేషన్స్ ఈ ఐలాండ్స్ అన్నింటికి విడివిడిగా చుట్టూ 22 కిలోమీటర్లు టెరిటోరియల్ వాటర్స్ అని కేటాయించింది. దీనివల్ల 70 నుండి 75% సముద్రం గ్రీస్కే చెందుతుంది. కాబట్టి ఈ వాటర్స్ గుండా వెళ్ళాలంటే టర్కిష్ షిప్స్ గ్రీస్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ టర్కీ దానికి ఒప్పుకోలేదు. తరచూ స్పై షిప్స్ని గ్రీస్ టెరిటోరియల్ వాటర్స్లోకి పంపుతుంది. ఎస్కార్ట్గా టర్కిష్ వార్షిప్స్ కూడా వెళ్తున్నాయి. అలాగే టర్కిష్ జెట్స్ తరచూ గ్రీస్ ఎయిర్ స్పేస్ని వైలేట్ చేస్తున్నాయి. ఈ ఇష్యూతోనే రెండు దేశాల మధ్య గొడవ జరుగుతుంది. మ్యారిటైమ్ బోర్డర్స్ విషయంలో ఏదైనా పెద్ద యుద్ధం కూడా జరగవచ్చు. టర్కీ పాకిస్తాన్కి ఎప్పటి నుండో TB2 లాంటి డ్రోన్స్, వార్షిప్స్ని ఇవ్వడమే కాకుండా వార్ టైంలో కూడా డ్రోన్స్ని సప్లై చేసింది. అలాగే ఆపరేటర్స్ని కూడా పంపింది. వాళ్ళలో ఇద్దరు మన మిజైల్ స్ట్రైక్స్లో కూడా చనిపోయారు. సో దీని తర్వాత ఇండియా ఎలాగైనా టర్కీకి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయింది. దానికి సైప్రస్ విజిట్ కూడా స్ట్రాంగ్ ఇండికేషన్. గ్రీస్ 1500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న LRLACMతో పాటు బ్రహ్మోస్ మిజైల్పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. టర్కీ దగ్గర ఉన్న S-400 సిస్టమ్స్ని ఓడించడానికి గ్రీస్కి బ్రహ్మోస్ కూడా చాలా అవసరం. సో మన మిజైల్స్ ఆల్రెడీ పాకిస్తాన్లో ఏం చేశాయో చూసిన టర్కీ ఇండియా గ్రీస్కి కూడా మిజైల్స్ని ఇవ్వబోతుందని రిపోర్ట్స్ రావడంతో టర్కిష్ మీడియా ప్యానిక్ మోడ్లోకి వెళ్ళింది. టర్కీ పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్కి కూడా వెపన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. సో ఇండియా గ్రీస్, సైప్రస్లకి కూడా సపోర్ట్ చేస్తే లెక్క సరిపోతుంది. మిలిటరీ అనలిస్టులు అయితే
ఇండియా వెస్ట్ ఏసియా క్వాడ్ని ఫామ్ చేస్తుంది అన్నట్టు చూస్తున్నారు. ఇండియా, అర్మేనియా, గ్రీస్, సైప్రస్, పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ల ట్రైలాటరల్ అలయన్స్కి ఇది కౌంటర్ లాంటిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.